ఏమండి మీరు ఈ ఫార్ములా రేసి ఏం చేసిరండి కేటీఆర్ లోపల పెట్టినరా? వాళ్ళ క్యాబినెట్ లో వీళ్ళు ముగ్గురు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి, వాళ్ళు జైలుకు పోవడానికి అన్ని ఎలిజిబిలిటీలతో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీనో కాంగ్రెస్ ప్రభుత్వమో కాదు కదా వాళ్ళను పీనలైజేషన్ చేసేది, వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళకు ఏంటి ఇలాంటి అక్రమాలు చేసిన తేల్చేది. ఒక రాజ్యాంగబద్ధ చట్టబద్ధమైన ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసినాం, అది రికమెండేషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ ఇవ్వకముందే తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కమిషన్ ఏసుడే తప్పు అన్నట్టుగా. మరి తప్పు చేయడం తప్పు కాదా? కాళేశ్వరం కుంగిపోయిన మాట వాస్తవం కాదా? ఆ రోజు నేనంటున్న ఈటెల రాజేందర్ గారు మీరు ఎట్లా ఆర్థిక అనుమతులు ఇచ్చింది మీరు ఏమైనా గుడ్డిగా కేసీఆర్ చెప్తే వెనక ఒక పెన్సిల్ తో సంతకం వస్తే ముందు ఇల్లు గ్రీన్ పెన్ తో సంతకాలు పెట్టేదట మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు బీజేపీకి వస్తేంది, ఇంకే పార్టీకి పోతేంది, తప్పు చేసినప్పుడు తప్పనిసరి శిక్ష పడుతుందనే ఉద్దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికే బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చెయ్యదు.